ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవిశ్రీ, యోగా థెరపిస్ట్. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం ఆజ్ఞా చక్రాకి సంబంధించినటువంటి విషయాలను. ఆజ్ఞా చక్ర, ఈ యొక్క చక్ర బిట్వీన్ ఐబ్రోస్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. మన యొక్క కనుబొమ్మలను చూసుకుంటే ఈ కనుబొమ్మల మధ్యలో లొకేట్ అయి ఉన్నటువంటిది ఆజ్ఞా చక్ర. దీన్ని మనం థర్డ్ ఐ చక్ర అని చెప్తాం. ఈ థర్డ్ ఐ చక్ర 2 పెటల్స్ని కలిగి ఉంటుంది. ఈ 2 పెటల్స్ కూడా అర్ధనారీశ్వరుడికి సంబంధించినటువంటి పెటల్స్. ఈ యొక్క పెటల్స్ అనేవి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి స్త్రీ మరియు పురుష కలయికని తెలియజేస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇడనాడి అండ్ పింగళ నాడి, ఏదైతే ఇంపార్టెంట్ అయినటువంటి నాడులు ఉన్నాయో, ఇడనాడి అనేటువంటిది కూల్నెస్, మూన్ ఎనర్జీని తెలియజేస్తే, పింగళ నాడి సన్ ఎనర్జీని తెలియజేస్తుంది. ఈ రెండిట్ల యొక్క మెర్జ్ ఏదైతే ఉందో అదే అర్ధనారీశ్వరుల కలయిక థర్డ్ ఐ చక్ర కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ థర్డ్ ఐ చక్రకి సంబంధించినటువంటి బీజ మంత్ర ఓం 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 బీజ మంత్రం మనం చాంటింగ్ చేసుకుంటూ ఉంటాము. లొకేషన్ అనేది ఇలా బొట్టు పెట్టుకునేటువంటి ప్రదేశంలో లొకేట్ అయి ఉంటుంది. అలాగే ఆది గురువు అర్ధనారీశ్వరులు. ఈ యొక్క చక్ర అనేది లైట్ ఎలిమెంట్కి సంబంధించినటువంటిది. మన యొక్క శరీరంలో ఇది ఎన్లైట్మెంట్కి సంబంధించినటువంటి చక్ర కాబట్టి ఇది లైట్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి చక్ర. ఈ చక్ర 2 పెటల్స్ని కలిగి ఉండి ఇండిగో కలర్లో ఉంటుంది. చక్ర మెడిటేషన్ మనం చేసేటప్పుడు ఇండిగో కలర్ని అనుకుంటూ ఆ ఇండిగో కలర్ ఆజ్ఞా చక్ర నుంచి మన యొక్క శరీరం అంతా కూడా వెళ్తున్నట్టుగా భావన చెందుతూ ఓంకారం చాంటింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా త్రాటక క్రియ చేసుకోవడం వలన కూడా ఈ యొక్క చక్రాలో ఉన్నటువంటి బ్లాకేజెస్ని తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ యొక్క చక్రాలో బ్లాకేజెస్ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎన్లైట్మెంట్ అనేది ఉండదు. అలాగే ల్యాక్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది మనం సరిగ్గా చేయలేము. ఎనీ సిచ్యువేషన్కి సంబంధించి త్వరగా మనం ఎలా ప్రాపర్గా రియాక్ట్ అవ్వాలో ఆ విధంగా రియాక్ట్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. విపరీతమైనటువంటి హెడేక్ కూడా ఈ యొక్క చక్ర బ్లాకేజెస్ వలన మనం చూస్తాము. ఈ యొక్క ఫీలింగ్స్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, చక్రాన్ని ఎలా మనం ఇక్కడ స్ట్రాంగ్ చేసుకోవాలి, ఈ మూన్ ఎనర్జీ మరియు సన్ ఎనర్జీని ఎలా మన యొక్క శరీరంలో స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఓం బీజ మంత్ర త్రాటక క్రియ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనిలో 2 రకాలైనటువంటి త్రాటకాస్ అనేవి ఉన్నాయి. జతృ త్రాటక మరియు జ్యోతి త్రాటక క్రియాస్. ఈ 2 త్రాటకాస్ కూడా ఈ యొక్క చక్రాకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే యోగ సాధనలో కనుక చూస్తే లైక్ గరుడాసన, ఇంకా రకరకాలైనటువంటి ఆసనాస్ అన్నీ కూడా చక్రాన్ని చాలా స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ముద్రాస్ కూడా ఈ యొక్క చక్రాన్ని చాలా బలం చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి. చక్రాలో ఉన్నటువంటి బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి సజెస్ట్ చేసినటువంటి క్రిస్టల్స్ని ధరించడం వలన కూడా ఈ యొక్క ఛానలైజ్ సిస్టమ్ని ఇంకా యాక్టివ్ చేసుకోవచ్చు. ఈ యొక్క అన్ని ప్రాబ్లమ్స్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ చాలా హెల్దీ లైఫ్ స్టైల్ని కూడా మనం జీవించవచ్చు. సో ఈ చక్రాకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకుందాం. ఇంకా దీనికి సంబంధించి ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.